బ్రేకింగ్ న్యూస్. గట్కేసర్కు చెందిన విష్ణు మృతి కేసు వివాదాస్పదంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకుపోవడమే విష్ణు మరణానికి కారణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండటంతో పోలీసుల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు. విష్ణు ఉన్న అంబులెన్స్ ముందుకు కదలడానికి దాదాపు గంటన్నర సమయం పట్టిందని, ఆ ఆలస్యమే తమ బిడ్డ ప్రాణాలను బలి తీసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ ఆరోపణలను ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. విష్ణు మృతిపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇస్తూ అసలు అక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య లేదు అని స్పష్టం చేశారు. పోలీసుల వెర్షన్ ప్రకారం విష్ణు ఉన్న అంబులెన్స్తో పాటు మరో అంబులెన్స్ కూడా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చింది. ఆ అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లోనే వెళ్లిపోగా విష్ణు ఉన్న వాహనం వెళ్ళడానికి 14 నిమిషాల సమయం పట్టిందని సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, కారణం ఏంటి? అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో త్వరగా వెళ్ళలేకపోవడం వల్లే విష్ణు చనిపోయాడా? రోహిత్, సోషల్ మీడియాలో అటు ట్రాఫిక్ ఫుల్లీగా స్తంభించిపోయింది. అందుకే అంబులెన్స్లో ఉన్నటువంటి బీస్నా అనే మహిళ మృతి చెందింది అని వచ్చినటువంటి వార్తల్ని మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు పూర్తిగా ఖండించారు. 7:29 ఉప్పల్ రింగ్ రోడ్కి ఎంటర్ అయినటువంటి అంబులెన్స్ అటు స్టేడియం దాటేసరికి 7:49 అంటే 20 నిమిషాల పాటు, కేవలం స్టేడియం దగ్గర 12 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. ఆ టైంలో ఎలాంటి ట్రాఫిక్ లేదు. 7:20 ప్రాంతంలో అటు మ్యాచ్కి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బయటికి రావడము, అక్కడ కొన్ని వాహనాలు ఉండడంతో వెంటనే అంబులెన్స్ వచ్చినటువంటి 2 అంబులెన్స్ని వెంటనే క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. వేరే రూట్ని చూయించి అంబులెన్స్ని పంపించాము. అయితే మొదటి వచ్చినటువంటి అంబులెన్స్ డ్రైవరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండడం వల్ల వెంటనే అక్కడ నుంచి బయటికి వెళ్ళగలిగాడు. కానీ భీష్మ అనే మహిళ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవరు రీసెంట్గానే అంటే 2 నెలల క్రితమే అంబులెన్స్ డ్రైవర్గా వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి జనాన్ని, అదేవిధంగా కొన్ని వాహనాలను చూసి భయంతో స్లోగా వెళ్ళడం వల్ల మాత్రమే అక్కడ కొంత మేరకు అంబులెన్స్ వెళ్ళడానికి టైం తీసుకున్నాడు డ్రైవర్ అని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీ డ్రైవర్తో మాట్లాడినటువంటి సమయంలో అక్కడ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు, ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ ట్రాఫిక్లో ఉండిపోయేలాగా కొన్ని వాహనాలని అడ్డు పెట్టారు. అవి తీసేసరికి కొంత టైం పట్టిందని చెప్పారు. అయితే భీష్మ అనే మహిళ ఉప్పల్ స్టేడియం దగ్గర చనిపోలేదు, ఆళ్లగడ్డ బావి అంటే సికింద్రాబాద్ దాటేటువంటి సమయంలోనే చనిపోయింది. గత కొన్ని రోజుల నుంచి తనకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఎప్పుడైతే బీబీనగర్ హాస్పిటల్కి తీసుకువెళ్లారో అక్కడ తన కండిషన్ సివియర్గా ఉందని జాయిన్ చేసుకోలేదు. అప్పుడే పంజాగుట్ట నిమ్స్కి వెళ్ళమని చెప్పారు. దాంతో వెళ్తున్నటువంటి సమయంలోనే అంటే తన కండిషన్ సివియర్గా ఉంది, ఆక్సిజన్ ఎక్కువగానే పెట్టాము, ఆక్సిజన్ అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టాము. అప్పటికే తను ఆలగడ్డ బావి దగ్గరికి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అటు డ్రైవర్ చెప్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళు ఒక వర్షన్ ఏంటి అని అంటే దాదాపు 1.5 గంటల పాటు సమయం పట్టింది అక్కడ అని చెప్తున్నారు. కానీ ఉప్పల్ జంక్షన్ నుంచి అక్కడ స్టేడియం దాటడానికి కేవలం 25 నిమిషాలు మాత్రమే. వేరే డ్రైవర్కి 20 నిమిషాలు పడితే వీళ్ళు 25 నిమిషాలు అంటే అదనంగా ఇతను టైం తీసుకున్నాడు, ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ కాబట్టి. అలా తన హెల్త్ కండిషన్ ఒకవైపు, మరోవైపు ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని చనిపోయారు అన్నటువంటి విషయాన్ని ఎక్కడా డ్రైవర్ చెప్పడం లేదు, దాంతోపాటు కుటుంబ సభ్యులు చెప్పడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కేవలం ఆరోపణలే. పోలీసుల మీద ఇలాంటి అలిగేషన్ చేయకండి, వార్తల్ని కరెక్ట్గానే ప్రజలకు చేరవేయాలి, తప్పుడు వార్తలను ఎక్కడా ప్రచురించవద్దు అని చెప్పేసి సోషల్ మీడియా కూడా కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. అంటే గడిచినటువంటి 2 రోజుల క్రితం ఈ ఇష్యూ జరగంగా తర్వాత బయటికి రావడానికి కొంతమంది ఈ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. సుజాత, విష్ణుని అంబులెన్స్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటానికి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్ల దూరం, మొత్తం ఎంత సమయంలో హాస్పిటల్కి రీచ్ అయింది? ఒకవేళ అక్కడికి ఇంకా ముందుగానే రీచ్ అయ్యి ఉంటే ఆ పిల్లాడు బతుకుండి ఉండేవాడా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
అయితే భీష్మ అనే మహిళకి ఆరోగ్యం బాగోలేదు, అంటే ఆయాసం రావడము, గత కొన్ని రోజుల నుంచి హార్ట్ పెయిన్గా ఉందని చెప్పడంతో మొదట బీబీ నగర్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్ళినటువంటి సమయం మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత. ఆ తర్వాత అక్కడ నుంచి అంటే 4:30 గంటల తర్వాత ఇటు గాంధీకి తీసుకువెళ్ళమని చెప్పారు. గాంధీకి తీసుకువెళ్తే ట్రీట్మెంట్ ఎలా అందిస్తారు అన్నటువంటి భయంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేద్దామని చెప్పి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి సమయం, అంటే బీబీ నగర్ నుంచి వాళ్ళు హాస్పిటల్ నుంచి 6:30 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యాము అని చెప్తున్నారు. 6:30 నుంచి దాదాపు ఉప్పల్కి రావడానికి 7:20, అంటే అక్కడ గంటన్నర సమయం పట్టింది. ఆ విషయాన్ని మేబీ గంటన్నర పాటు అంబులెన్స్లో ఉన్నారు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ 7:20 ఉప్పల్ రింగ్ రోడ్కి రీచ్ అయిన తర్వాత 7:25 కొంత దూరం వచ్చేసరికి 5 నిమిషాలు కొంత ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు వచ్చిన తర్వాత 7:25 నుంచి 7:45, అంటే 20 నిమిషాల పాటు ఇక్కడ ట్రాఫిక్ 20 మినిట్స్. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనగానే దాదాపు గంటల పాటు ట్రాఫిక్ ఉంటుంది. కానీ అంబులెన్స్కి ప్రయారిటీ ఇచ్చి వెంటనే క్లియర్ చేసాము. అందుకే 20 నిమిషాలు. కానీ పక్క అంబులెన్స్ డ్రైవర్ వెళ్ళడానికి కేవలము 12 నిమిషాలే తీసుకున్నారు. ఇతను 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు తీసుకున్నాడు అని అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే. కానీ తను అంబులెన్స్ లేట్ అయి ఉండడం వల్ల చనిపోయింది అనేది పూర్తిగా ఎలిగేషన్. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తను ఒకవేళ ఉప్పల్ నుంచి వెళ్ళినటువంటి బీబీ నగర్ నుంచి వచ్చింది, ఆ తర్వాత ఉప్పల్లో కొంత ట్రాఫిక్ అని చెప్తున్నారు. తరువాత ఆలగడ్డ బావి అంటే సికింద్రాబాద్ వరకు వెళ్ళినప్పుడు తను మృతి చెందింది అని అటు వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడంతో అంబులెన్స్ డ్రైవర్ మరొకసారి చెక్ చేశాడు. కొంత ఆక్సిజన్ ఇవ్వడం అలా ప్రయత్నాలు చేసినప్పటికీ మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం తీసుకొచ్చేటువంటి సమయంలోనే చాలా క్రిటికల్గా ఉంది, మాతో అవ్వదు అని చెప్పేసి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. కానీ తన కండిషన్ అప్పటికే సివియర్ గా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోలేదు. కానీ ఉప్పల్కి సంబంధించి అంటే మేడిపల్లి ఎంటర్ అయిన తర్వాత కొంతమేరకు అక్కడ రెగ్యులర్ గా ఉండేటువంటి ఆఫీస్ టైములు కాబట్టి అక్కడ రెగ్యులర్ గా ఉండేటువంటి ట్రాఫిక్ ఉంది. కొంత ట్రాఫిక్ ఇబ్బంది పడ్డాము. ఉప్పల్ స్టేడియంకి వచ్చాక ఎలాంటి ట్రాఫిక్ లేదు, క్లియర్ గానే ఉంది. కానీ కొన్ని వాహనాలు రోడ్డు మీద పెట్టారు. అప్పటికే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నింటినీ తీయించారు. వెంటనే నేను ముందుకు వెళ్ళాను అని చెప్తున్నారు. ఇక్కడ 2 ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఒకటి పోలీసుల వర్షన్ ఏంటి అని అంటే కుటుంబ సభ్యులు ఎక్కడ ట్రాఫిక్ వల్ల చనిపోయారు అని చెప్పడం లేదు, మేము ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్తున్నారు. బిగ్ టీవీతో కూడా పోలీసులు వేరే దారిని చూపించారు, కాకపోతే కొంత వాహనాలు రోడ్డు మీద ఉన్నాయి, వాళ్ళు తీయకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాము అని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల మీద ఎక్కడ ఎలిగేషన్ చేయడం లేదు. డ్రైవర్ వచ్చేసరికి తన వర్షన్ ఏంటి అని అంటే కొంతమంది రోడ్డు మీద వాహనాలను నిలిపివేశారు, వాళ్ళు వెళ్లకుండా స్లోగా మూవ్ ఆన్ చేస్తూ ఉన్నారు. పోలీసులు వేరే దారి చూపించారు, అందులో నుంచి వెళ్ళడానికి కొంత టైం పట్టింది. తనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, అక్కడ బీబీ నగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదు అని అంటే తన సివియర్ కండిషన్గా ఉంది తన హెల్త్ అనేది. సో అందుకే తన ప్రాణాలు కోల్పోయింది. గత కొన్ని రోజుల నుంచి తన హెల్త్ కండిషన్ బాగోలేదు అని ఆల్రెడీ కుటుంబ సభ్యులు చెప్పారు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరి వర్షన్లో ఎక్కడా ఇటు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. దాంతోపాటు పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఉదయం బిగ్ టీవీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వెంటనే మల్కాజ్గిరి డీసీపీ, ట్రాఫిక్ డీసీపీ స్పందించారు. దానికి సంబంధించి అంటే ఆ రోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టారు. అక్కడ ఎక్కడ సీసీ ఫుటేజ్లో ట్రాఫిక్ అనేది లేదు. కాకపోతే ఆ టైమింగ్ అనేది ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బయటికి రావడము, ఎట్ టైము ఆఫీస్ టైమింగ్స్ కావడం వల్ల కొంత ఎప్పుడు మ్యాచ్ జరిగినా కొంత ట్రాఫిక్ అనేది ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాము. అంబులెన్స్కి సంబంధించి ప్రత్యేక రూట్స్ని చూపించడం, లేకపోతే వెంటనే వాళ్ళని పంపించడానికి ట్రాఫిక్ పోలీసులు 24/7 అవైలబిలిటీ ఉంటారు. ఎక్కడైనా సరే అంబులెన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు వర్షన్ చెప్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు అవాస్తవము. తనకి హెల్త్ కండిషన్ బాగోలేక చనిపోవడము రీజన్ అయి ఉంటుంది తప్ప ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి మాత్రము తనకి ఇబ్బందులు కలిగించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది రాసినటువంటి వార్తల ద్వారా పోలీస్ వ్యవస్థ పూర్తిగా బ్లేమ్ అయిపోతుంది. దయచేసి ఎవరు అలాంటి తప్పుడు వార్తలు రాయొద్దు. మేము 24/7 అందుబాటులో ఉంటాము. ఏదైనా సరే న్యూస్ వచ్చినప్పుడు మాతో ఫస్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే న్యూస్ మా వర్షన్ కూడా వెయ్యండి అని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నారు. రోహిత్.